ఎవడు ఏ స్థాయికి వెళ్ళినా మన స్థాయి ఎప్పుడు అమ్మా నాన్నల దగ్గర ఒక కొడుకు స్థాయి, అది ఎప్పుడూ మర్చిపోకూడదు. వాళ్ళని ఎంత బాగా చూసుకుంటే, ఈరోజు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సక్సెస్ అవుతేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో వాళ్ళు 10,000 పంపిస్తారులే, 5,000 పంపిస్తారులే అని ఇంకా మనం తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఇలాగే ఉన్నాము అంటే, మనం బ్రతుకుండగా వాళ్ళు మనల్ని 25 సంవత్సరాలు ఎంత బాగా అయితే చూసుకున్నారో, వాళ్ళ మిగతా లైఫ్ను మనం అంత బాగా చూసుకోగలిగిన రోజే మన పేరెంట్స్కి మనం పుట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది. ఎవడు ఏ స్థాయికి వెళ్ళినా మన స్థాయి ఎప్పుడు అమ్మా నాన్నల దగ్గర ఒక కొడుకు స్థాయి, అది ఎప్పుడూ మర్చిపోకూడదు. వాళ్ళని ఎంత బాగా చూసుకుంటే, ఈరోజు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సక్సెస్ అవుతేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో వాళ్ళు 10,000 పంపిస్తారులే, 5,000 పంపిస్తారులే అని ఇంకా మనం తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఇలాగే ఉన్నాము అంటే, మనం బ్రతుకుండగా వాళ్ళు మనల్ని 25 సంవత్సరాలు ఎంత బాగా అయితే చూసుకున్నారో, వాళ్ళ మిగతా లైఫ్ను మనం అంత బాగా చూసుకోగలిగిన రోజే మన పేరెంట్స్కి మనం పుట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది. ఎవడు ఏ స్థాయికి వెళ్ళినా మన స్థాయి ఎప్పుడు అమ్మా నాన్నల దగ్గర ఒక కొడుకు స్థాయి, అది ఎప్పుడూ మర్చిపోకూడదు. వాళ్ళని ఎంత బాగా చూసుకుంటే, ఈరోజు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సక్సెస్ అవుతేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో వాళ్ళు 10,000 పంపిస్తారులే, 5,000 పంపిస్తారులే అని ఇంకా మనం తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఇలాగే ఉన్నాము అంటే, మనం బ్రతుకుండగా వాళ్ళు మనల్ని 25 సంవత్సరాలు ఎంత బాగా అయితే చూసుకున్నారో, వాళ్ళ మిగతా లైఫ్ను మనం అంత బాగా చూసుకోగలిగిన రోజే మన పేరెంట్స్కి మనం పుట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది.